కొత్త రేషన్ కార్డుల కోసం నగరవాసుల ఆశలు త్వరలో నెరవేరబోతున్నాయి. సంక్రాంతి పండుగ తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు స్పష్టం చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు లైవ్ ద్వారా. హరీష్, చెప్పండి, కొత్త రేషన్ కార్డులు ఎట్టికేలకు అప్లై చేసుకునే అవకాశం ప్రజలకు వచ్చిందంటారా? సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డు సంబంధించి కూడా ఆ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటికీ దీనికి సంబంధించి కూడా అధికారులను అలర్ట్ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధించి కూడా శాసనసభ వేదికగా కూడా సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా జారీ చేస్తామని చెప్పారు. నిన్న సంబంధించి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ సంబంధించి కూడా ఆ కొత్త రేషన్ల కార్డులకు సంబంధించి, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం పూర్తి చేసుకున్న నేపథ్యం కావచ్చు, గతంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీ కావచ్చు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొత్త రేషన్ల కార్డుకి సంబంధించి కూడా జారీ చేస్తామని చెప్పి, ఎందుకంటే గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి కూడా జాప్యం జరుగుతూ వస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం పూర్తి చేసుకునే నేపథ్యం కావచ్చు, ఇప్పటికీ చాలా వరకు కొత్త పేర్ల నమోదుకు సంబంధించి కావచ్చు, కొంతమంది సంబంధించి కూడా వాళ్ళ ఏదైతే వివాహాలు జరిగిన నేపథ్యం కావచ్చు, మార్పులు చేర్పుల విషయంలో సంబంధించి కూడా ఇప్పుడు తాజాగా మార్పులు చేర్పులకు సంబంధించి రేషన్ కార్డుల మార్పుల చేర్పులకు సంబంధించి కూడా కొనసాగుతున్నది. ఇక కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఈ సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులకు జారీ చేసేందుకు సిద్ధమైంది. ఇక ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలకు సంబంధించి కూడా వచ్చే వారంలో విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు హైదరాబాద్ కి సంబంధించి కూడా కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి కూడా రేషన్ ఆఫీసర్ సంబంధించి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ లో ఇప్పటికే హైదరాబాద్ కి సంబంధించి 6,39,000కు పైగా కూడా రేషన్ కార్డులు కలిగి ఉన్నారు. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా 20% మేర పెరగ, అంటే చాలా వరకు కూడా దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమైన నేపథ్యం ఉంది. ఇక 6,40,000కు పైగా దరఖాస్తులు ఇప్పుడు ప్రస్తుతం కొత్త రేషన్ కార్డులు కొనసాగుతున్నాయి. దాని తర్వాత ఇక 20% పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి కూడా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి జారీ చేసేందుకు సిద్ధమైంది. ఎందుకంటే ఇప్పటికీ రేషన్ కార్డులకు సంబంధించి కూడా డిజిటల్ రేషన్ కార్డులు తీసుకొస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. డిజిటల్ మాదిరి, అంటే ఎక్కడ ప్రాంతం వారు అయితే ఇతర ప్రాంతాల్లో కూడా రేషన్ తీసుకునేందుకు దాన్ని ఏదైతే సింప్లిఫైగా చేసేందుకు కసరత్తు చేస్తుంది. దాంట్లోనే డిజిటల్ కార్డును తీసుకురావాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఈ మార్గదర్శకాలకు సంబంధించి ఒకవైపు డిజిటల్ కార్డు కావచ్చు, మరోవైపు కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన మార్గదర్శకాలు కావచ్చు, ఇక మిగతా గతంలో ఏదైతే నకిలీ రేషన్ కార్డులకు సంబంధించి ఒకే రేషన్ కార్డులు ఒకే పేరుతో రెండు చోట్ల రేషన్ కార్డులు కలిగి ఉన్నారు. అట్లాంటి రేషన్ కార్డులకు సంబంధించిన ఏరువేతితో పాటుగా పూర్తిగా మార్గదర్శకాలను వచ్చే వారంలో రిలీజ్ చేయనున్న నేపథ్యం కనిపిస్తుంది. సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ జరగబోతా ఉన్నది. ఇప్పటికీ మరోవైపు రేషన్ కార్డులకు సంబంధించి సన్నబియ్యం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇందుకు సంబంధించి కూడా అంటే ఒకవైపు కొత్త రేషన్ కార్డులు, అలాగే రేషన్ కి సంబంధించి కూడా సన్నబియ్యం సరఫరా చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో పూర్తిగా దీనిపైన ఇప్పటికీ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన జారీ కావచ్చు, ఇప్పటికే మరోవైపు ఇంటింటి సర్వే జరుగుతూ ఉన్నది. దానికి సంబంధించిన పూర్తిగా డీటెయిల్స్ తీసుకుంటా ఉన్న నేపథ్యం కావచ్చు. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజాపాలన సర్వే జరిగింది. ఇంటింటికి సంబంధించి కూడా ప్రజాపాలన సర్వే చేశారు. వాళ్ళకి సంబంధించిన ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలకు సంబంధించిన లబ్ధి కావచ్చు, రేషన్ కార్డులకు సంబంధించిన అంశం కావచ్చు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన పథకాలకు సంబంధించి కూడా అన్ని ప్రజాపాలన ఏదైతే ఆ పత్రంలో నమోదు చేసుకున్న నేపథ్యం కావచ్చు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేకంగా దరఖాస్తు ఫామ్ ను కూడా తీసుకురాబోతా ఉన్నారు. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఆ ఫామ్ ఎలా ఉండాలి, మిగతా ఏ మార్గదర్శకాలకు అనుగుణంగా కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలి, అయితే ఇప్పుడు కొనసాగుతున్న రేషన్ కార్డులలో బోగస్ రేషన్ కార్డులు ఏరివేతకు సంబంధించి కావచ్చు, వీటన్నిటిపైన కూడా త్వరలో మార్గదర్శకాలు వెలువడనున్నాయి. కొత్త రేషన్ కార్డు సంబంధించి కూడా వచ్చే వారంలో దీనిపైన కూడా మార్గదర్శకాలు వెలువడనున్నాయి. సంక్రాంతి మొదలు కొత్త రేషన్లకు సంబంధించి కూడా అప్లై చేసుకునేందుకు వెబ్సైట్ ను కూడా ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.